హలో అండి అందరికీ. మొన్న నేను గోల్డ్ చైన్ వీడియో ఒకటి షేర్ చేశాను, గుర్తుందా? ఇదండి, ఇది గుర్తుందా? షాప్ పేరు హైడ్ చేశాను అన్నారుగా, అందుకే హైడ్ చేయకుండా చూపిస్తున్నా. ఇది మేము ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా తీసుకోలేదండి. వాళ్ళది ఒక గోల్డ్ షాపు కాకినాడలో. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేస్తారు. ఆ రీల్స్లో చూసి ఆ చైన్ నచ్చి మా వారు ఇంకా వినలేదన్నమాట. ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్ ఎలా ఉంటారంటే, ఇంకా వైఫ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు అది వైఫ్కి ఇవ్వాలని అనిపిస్తే ఇంకా దానికి కాంప్రమైజ్ అయ్యేది ఏముండదు. ఎంత దూరం అయినా వెళ్ళి అది సాధించుకొచ్చి వైఫ్కి ఇస్తున్నారనమాట. అలా ఉండే వాళ్ళలో మా హస్బెండ్ కూడా ఒకరని నేను గొప్పగా చెప్పుకుంటా. ఆ ప్రాసెస్లో ఈ చైన్ ఆయనకు నచ్చి ఎలాగైనా నేను వేసుకుంటే చూడాలి అన్న ఒక్క దాంతో కాకినాడ వాళ్ళ గోల్డ్ షాప్కి కాల్ చేసి మేనేజర్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ గూగుల్లో చెక్ చేసి రేటింగ్స్ అన్నీ చూసి అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పేమెంట్ చేసి తెప్పించారు. వితిన్ 2 డేస్లో వచ్చేసింది మాకు చైన్. వచ్చిన తర్వాత కూడా మేము దాన్ని చెక్ చేయించాము. ఇదండి, దాన్ని చెక్ చేయించాము. మీకు ఇక్కడ గ్రామ్స్ వెయిట్ అంతా కనిపిస్తుంది. 9.200 గ్రామ్స్. నేను 9 గ్రామ్స్ అని చెప్పాను కదా, 200 మిల్లీగ్రామ్స్ కూడా ఉంది. సో ఇదేమో బిల్ అనమాట. మేము గోల్డ్ రేట్స్ పెరిగిన తర్వాతే తీసుకున్నా అని చెప్పాను కదా. బిల్ వచ్చేసి మాకు 1,10,000 అయింది. ఇప్పుడు నమ్ముతారా ఇది గోల్డ్ అని? పిచ్చిదైతే ఇలా ఇవ్వరు అనుకుంటా. చెక్ చేయించుకున్నాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. పిచ్చిదానికి ఇలా చెక్ చేసి గ్రామ్స్ వేసి ఇవ్వరు కదా. సేమ్ చైన్ గమనించండి. ఇద్దరు షాప్ పేరు. మీరు అనొచ్చు, ఏంటక్క ఎవరో ఒకరిద్దరు నెగిటివ్ కమెంట్స్ పెట్టారని మీరు ఫీల్ అయ్యి వీడియో చేయాల్సిన పని లేదు, మాకు మీ మీద నమ్మకం ఉందని అంటారు. కానీ కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళ వల్ల మిస్లీడ్ అవ్వకూడదు కదా. సో అందుకనే వీడియో చేస్తున్నా. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బాధ అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. అందుకే రియాక్ట్ అయ్యి వీడియో చేస్తున్నా. కలర్ పోయింది, చెక్ చేయించుకోండి అక్క అలా ఇలా అన్నారు. చెక్ చేయించాను నేను ఆల్రెడీ. అదే ఈ సర్టిఫికేట్, చెక్ చేయించిన సర్టిఫికేట్. కలర్ పోవడం కాదండి, పైన ఎనామిల్ పెయింట్ వేశారు కదా. నేను మొన్న పండగకి వెళ్ళినప్పుడు రఫ్గా వాడేశాను, దానివల్ల ఆ పెయింట్ కొంచెం పోయిందంతే. పిచ్చి చైన్ని తీసుకొచ్చి గోల్డ్ అని చెప్పట్లేదు, ఓకేనా?